ఈరోజు ఈ మీడియా సమావేశానికి నాతో పాటు గౌరవనీయులు దివంగత నేత రోషయ్య గారి కొంజేటి రోషయ్య గారి తనయుడు శివ అన్నగారు, అలాగే కేసీపీ అనిల్ గారు, బెల్దె శ్రీధర్ గారు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు రోషయ్య గారి పేరు గుర్తించుకోవడం అనేది యావత్ జాతికి గర్వకారణంగా, అది అసలు మనకు చేయాల్సినటువంటి గర్వమైనటువంటి విషయం. ఎందుకంటే రోషయ్య గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ₹1 కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోనీయకుండా, రాష్ట్ర కేంద్రాల మీద ఎలాంటి అప్పుల భారం మోపకుండా, రాష్ట్రాన్ని రక్షించడమే కాకుండా కేంద్రానికి ఒత్తిడి తేకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కి తనదంటూ ఆర్థికవేత్తగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోషయ్య గారు నిగర్వి, అజాత శత్రువు. వారిని ఆదర్శంగా తీసుకొని కుల మతాల భేదాలకు విభేదంగా వారు చాలా అందరితో కలిసిపోయినటువంటి సౌమ్యులు. వారు ఆదర్శంగా ఉండాలి అనేది చాలా మంది కోరుకునే విషయం. కేవలం ఈరోజు వైశ్యులకే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాలలో పేరుగాంచినటువంటి వ్యక్తి. అసెంబ్లీలో తను మాట్లాడుతుంటే అవతలరు నోరు తెరవకుండా, అంటే ఏదో బూతు పదాలు మాట్లాడి కాదు, అసలు ఆయన వేసేటటువంటి క్వశ్చన్స్కి అవతల వాళ్ళు జవాబు చెప్పడానికి ఎవరు కూడా సాహసించేవారు కాదు. అయితే చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందు ఎన్టీ రామారావు, ఇంకెవరైనా సరే పెద్ద పెద్ద నాయకులు ఎవరున్నా కూడా రోషయ్య గారు ఒక్కసారి అసెంబ్లీలో వాయిస్ వినబడితే వాళ్ళ వాయిస్కి ఎవరు కూడా సమాధానం చెప్పినట్టు అలాంటి నేత మన రోషయ్య గారు. రేపు అనగా 4వ తారీఖు ఒక యాదృచ్ఛికం ఏంటంటే జూలై 4వ తారీఖున వారు జన్మించినటువంటి రోజు, అలాగే డిసెంబర్ 4న వర్ధంతి, జూన్ 4వ తారీఖున వారి పెళ్ళైనటువంటి రోజు. అలా యాదృచ్ఛికంగా 4 తారీఖులు అన్నీ వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మరి రేపు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కాంస్య విగ్రహము లక్డిగాపూర్లో ఉన్నటువంటి ఈరోజు అన్ని హంగు ఆర్భాటాలతో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహాన్ని రేపు ఉదయం 9:30 ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది. వారు వైశ్యులకే కాదు, రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ ప్రముఖమైనటువంటి నాయకులు కాబట్టి ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ జరగబోయే ఈ మంచి కార్యానికి అందరూ రావాల్సిందిగా ఈరోజు మేము ఇక్కడి నుంచి ఆహ్వానాన్ని పలుకుతున్నాము. ఇంకో చిన్న విషయం ఏంటంటే, పక్క రాష్ట్రం కూడా వారు పుట్టినటువంటి రాష్ట్రం కాబట్టి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వారు కూడా అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుంది. ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అసెంబ్లీలో రాష్ట్రం అధికారికంగా నిర్వహించాలి, వర్ధంతి జయంతిని అని ఏ విధంగా ప్రకటించారో చంద్రబాబు నాయుడు కూడా అదే ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది. అందరి వాడు రోషయ్య గారు కాబట్టి ఇద్దరు 2 రాష్ట్రాలు కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి రేపు ఇనిషియేటివ్ తీసుకుంటారు చంద్రబాబు నాయుడు అని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా కలెక్టర్లకు అందరికి కూడా ముఖ్యమంత్రి సీఎంఓ తరఫు నుంచి అన్ని జిల్లాలలో రేపు కలెక్టర్ ఆఫీస్లో కూడా అధికారికంగా నిర్వహించాలి అని లెటర్స్ వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి రాష్ట్రం మొత్తం అందరూ వైశ్యేతరులు, వైశ్యులు అందరూ కూడా ప్రతి చోట మన కార్యాలయాల్లో రేపు రోషయ్య గారి జయంతిని అధికారికంగా, అనధికారికంగా ఉన్నవాళ్ళు అధికారికంగా ఉన్నవాళ్ళు అధికారికంగా అందరూ కూడా ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. రవీంద్రభారతిలో 10 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అక్కడికి అందరూ కూడా రావాలని కాంగ్రెస్ అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రోషయ్య గారి అభిమానులు, ఆర్యవేశులు అందరూ కూడా రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై హింద్.